కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ప్రజాదీవన కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రాము. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా చేశామని ఈ సందర్భంగా రాము అన్నారు. మీకోసం ఒక అన్నలా తమ్ముడిలా పనిచేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. మీ సమస్యను నా సమస్యగా భావించి పరిష్కరిస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి పెన్షన్లు ఆపించడం జరుగుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి మరి గడిచిన చంద్రబాబు నాయుడు గారు చేసినా లేదంటే ఎవరు చేసినా సరే ఒక అవాతాత పెన్షన్ కోసం పొద్దునుంచి సాయంత్రం వరకు ఒక పంచాయతీ ఆఫీసు లేకపోతే ఆ వార్డు దగ్గరకు పోయి పొద్దునుంచి సాయంత్రం వరకు వెయిట్ చేస్తే కానీ పెన్షన్ వచ్చేది కాదు. పాపం ఆ లైన్లో కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ, అవస్థలు పడుతూ పెన్షన్ల కోసం కొంతమంది స్పృహత పడిపోయి అగ్గిలికి, లేక కొంతమంది ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే, అలాగే లేవలేని మంచంలో లేవలేని వాళ్ళు కూడా వెళ్ళి తీసుకోవడం, ఆ పెన్షన్ మీద జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మరి అలాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అనుకున్నారో తెలియట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఎంత దుర్మార్గమైన చర్య అంటే, ఇంటింటికి పెన్షన్ పట్టుకెళ్ళిస్తే తప్పేంటి? 5 సంవత్సరాలు జరుగుతున్న ప్రాసెసే కదా, ఇవాళ ఎందుకు ఆపాలి? అవాతాతలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? దానివల్ల ఏమైనా వస్తుందా మీకు? చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి పునరాలోచించాలి. మీరు కూడా ఇలాంటి పనులు చేస్తే ప్రజలు ఎవరు హర్షించరు. ఎందుకంటే పెన్షన్ ఆపేస్తే ఏదో మీరు సాధించామనుకుంటున్నారేమో. ఇలాంటివన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. ప్రజలందరూ మీరు గమనించండి దయచేసి.